ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఇవన్నీ గణేషులు అయిపోతాయి. ఈ షెడ్లు అన్నీ గణేషులే పెడతారు కొన్ని రోజులు అయినాక. ఇది మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇప్పుడు రాఖీల పండుగ అనుకుంటా, అందుకే అన్ని రాఖీలు ఉన్నాయి ఇక్కడ. ఓవరాల్గా మొత్తం రాఖీల షాపులు చేసేసారు. ఇక్కడ సీజన్ వైజ్ అన్నీ పెడతారు, హోల్సేల్ దొరుకుతాయి అన్నమాట. ఈసారి గణేషులు ఎక్కువ గణేషులే చేస్తున్నట్టున్నారు ధూళిపేటలో అయితే. ఇంతకుముందు దానికంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనుకుంటున్నా, చాలా ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఇక మొత్తం రాఖీలే ఉన్నాయి. నాకు తెలిసి మంత్ 20 తర్వాత ఇవన్నీ ఖాళీ అయిపోతాయి అనుకుంటా. అన్ని గణేషులే పెట్టేస్తారు. ఈ గల్లీ మొత్తం గణేషులే ఉంటాయి. షాపులు అన్నీ ఖాళీ చేసేస్తుర్రు. లెఫ్ట్ తీసుకో. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే గణేషులు స్టార్ట్ అవుతాయి. ఇక తయారు చేస్తారు. ఇవన్నీ షెడ్లే. ఇక్కడ నుంచి రెడీ అవుతూ వస్తూ ఉంటాయి అన్నీ. ఇక్కడ నుంచి ఉన్న గణేషులు అన్నీ ఇవన్నీ. ధూళిపేటలోకి ఎంటర్ అయినాక ఫస్ట్ షెడ్ ఇదే అనమాట. సో దీనిలో ఏంటంటే పోయినసారి మేము అడిగినప్పుడు ఎంత 2 లక్షలు ఉంది. ఇప్పుడు కూడా సేమ్ ఉండొచ్చు ప్రైజెస్. కానీ ఈ షెడ్ మాత్రం ఒక స్టైల్ కలిగి ఉంటుంది. అన్ని గణేషులు ఇలానే ఉంటాయి. ఇందులో కూడా మంచిగా ఉంటాయి గణేషులు. ఇది స్టార్టింగ్ అనమాట. మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ షెడ్ ఇదే కనిపిస్తుంది మనకి. ఇక్కడ మాత్రం చిన్న గణేషుల నుంచి పెద్ద 18 feet వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రైస్ కూడా అంతే ఉంటుంది. అరౌండ్ మనకు ఒక 40,000 నుంచి స్టార్ట్ అయ్యి 2 లక్షల వరకు అయితే ఉంటుంది. కానీ వీళ్ళకంటూ ఒక స్టైల్ ఉంది. అందులో కలర్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇదేమో దుర్గామాత అనమాట. అంటే గణేషుడు గణేష్ చూస్తున్నాం. రోడ్డు పైన అన్ని గణేషులు పెట్టేసి రెడీ చేసి ఈసారి కొత్తవి కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇంకోటి ఇందులో మీరు డిసప్పాయింట్ అవ్వడానికి కూడా ఉంది. ఎందుకంటే నేను కొంచెం తొందరగానే వీడియోలు తీస్తున్నా. అంటే కలర్ గణేషులు అయితే లేవు. ఒకసారి ఆపు కూడా లోపల ఉంటాయి. అవన్నీ ఇప్పుడు తీసుకురారు. ఇంకా టైం పడుతుంది బయట తీయడానికి. 20 తారీఖు నుంచి బయట పెడతారు అన్నీ. రైట్. ఇప్పుడు ఏవి బయటికి ఏమైంది? అందరు మనోళ్ళే, అట్లా అరవద్దు నువ్వు. పోనీ వచ్చినాం మేమే వచ్చినాం. ఇచ్చాడు వాళ్ళు. ఇదే గల్లీ మొత్తం గణేషులు. స్ట్రైట్ ఇక్కడ ఆపేసా తిరుగుదాం నడుచుకుంటాం. పోనీ అయితే ముందు పోనీ బాలాపూర్ గణేష్ తిరుగుదామా? ముంగంటే అది కూడా స్ట్రైటే, కంటిన్యూస్ డెడ్ అండ్ గో. అన్ని షెడ్లు గణేషులు రెడీ చేస్తుంటారు ధూళిపేటలో. ఫోటో కొట్టు, పైసలు పట్టు. ఓకే, డబుల్ బెడ్రూమ్ రెడీ చేస్తుంటారు. ఇక్కడ ఆపు, ఇంకా అటే పోవాల్సి వస్తుంది. పైనకి వెళ్ళాలి. ఇంకా నడుచుకుంటూ వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి. ఇక దీని లోపల ఉన్నాయి, అందుకని ఇక్కడ ఆపు. మళ్ళీ ముందుకెళ్ళి వెనకకి వద్దాం. పోతే అటే పోవాలి, ఇంకా రావద్దు ఇటు మళ్ళీ. ఇప్పుడైతే షెడ్లో పోదాం అనమాట. ఈ షెడ్లో ఈ గణేషులు మస్తు ఉంటాయి. ఇంకా కలర్ ఇంకో సగం కలర్స్ వేసారు. ఇంకా అయిపోతాయి ఇవి కూడా తొందరలో. అండ్ దీంట్లో కూడా నాకు తెలిసి ఒక 1,00,000 పై నుంచే చెప్తారు గణేషులు అనేవి. ఇవి చూడడానికి కూడా మస్తున్నాయి చూడూరి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి గణేషులు, చూద్దాం ముందు వెళ్ళిన తర్వాత. అండ్ ఇదైతే మస్తు ఉంది. ఈ గణేష్ ఒకటి, దీని పక్కన గణేష్ ఇంకోటి ఉంటుంది. అది కూడా చాలా బాగుంది.
కలర్ మొత్తం కలర్ అయితే అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ ఉంది, ఒక 30-40% ఉంది ఇంకా కలరింగ్ వేయాలి. నాకు తెలిసి ఈ మంత్లో మొత్తం కంప్లీట్ చేస్తారేమో. ఈ షెడ్లో మాత్రం డిఫరెంట్ గణేషులు మొత్తం అంటే మోడల్స్ ఇవే ఉన్నాయి, ఇవి పోయిన ఇయర్వే. బట్ దానిలో కలరింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. కలరింగ్ అయితే జబర్దస్త్ ఇస్తారు ధూల్పేటలో. మనకి ధూల్పేట అంటే గణేషులకు కలరింగ్తోనే ఫుల్ అట్రాక్ట్ చేస్తారు. అసలు ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్ ఇస్తారు ధూల్పేటలో. ఈ ఫినిషింగ్ కోసం గణేషులు ఇస్తారు అందరూ. అందుకే అంత కాస్ట్ పెట్టైనా ఉంటారు ఇక్కడ గణేషులను. కాబట్టి ధూల్పేటకి అందం అంటేనే అన్ని స్టార్ట్ చేసారు అనమాట గణేషులకి. కలర్స్ అవైతే కొన్నిటికి వేసి అయితే పెట్టిండ్రు, అంటే డెమో లాగా. మిగతా అన్ని ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఇంకా రెడీ అయితేనే ఉన్నాయి గణేషులు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే రెడీ కాలేదు గణేషులు, ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు. ఈ షెడ్లో మాత్రం ఈసారి ఇది కొత్త గణేష్ అనమాట. అంటే పోయిన ఇయర్ ఈ గణేష్ని అయితే నేను చూడలేదు, ఈ ఇయర్ అయితే ఇది మంచిగా ఉంది గణేష్, చూడడానికి చాలా బాగుంది. ఇది మాత్రం నాకు తెలిసి 2.5 లక్షలు చెప్తారేమో. నాకు తెలిసి 18 ఫీట్స్ ఉండొచ్చు. అదే నేను కరెక్ట్ ప్రైస్ అయితే నాకు తెలియదు, బట్ నేను ఏదో అందాజు చెప్తున్నా. నాకు తెలిసి 1 నుంచి 2 లక్షల వరకు అయితే ఉండొచ్చు. కానీ గణేష్ మాత్రం జబర్దస్త్ ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఇది ఆల్రెడీ కొనేసినట్టున్నారు, అందుకే ఇంకో తొండడానికి ఏమంటారు అది కట్టిర్రు డిస్టి తాకకుండా. సో ధూల్పేటలో కూడా కాస్ట్ చాలా ఎక్కువనే ఉంది బ్రో. అండ్ ఇప్పుడు ఇంకా తయారు చేస్తారు కాబట్టి ఒక ఫైనల్ ప్రైస్ అయితే కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుండ్రు. ఇది పోయిన ఇయర్ గణేష్ అనమాట. ఆల్రెడీ నేను ఒకసారి పోయిన ఇయర్ ఈ గణేష్ని పెట్టినాం కదా, అప్పుడు ఎంత 3 lakhs ఎంతో చెప్పిండ్రు ఈ గణేష్. 2,60,000కి ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఇది ఈసారి ఎంత చెప్తారో మనకు తెలీదు. ఇక ఈయన చూడండి పెయింట్ వేస్తుండే ఈ గణేషన్కి. 6 pack గణేష్ ఇది. ఈసారి ఈ గణేష్ ఇంకా రెడీ కాలేదు. అందుకే ఆశ్చర్యపోతున్నాం. అయితే ఈ విషయం గురించి చెప్పాలా, మా వాడు ఫస్ట్ టైం వచ్చిండు అని ధూల్పేట్కి. రైట్ తీసుకో. స్పీడ్లో ఎక్కిందండి, 17 స్పీడ్లో ఎక్కింది. ఫ్రెండ్స్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉన్న ప్రైజులు చెప్పేటివన్నీ నేను అందాజు చేసుకొని చెప్తున్నాను. ప్లీజ్ మీరు ఎవరు ఏం అంటే ఇంత ప్రైజ్ ఉన్నాయని చెప్పి భయపడకండి. ఇక్కడ అదే ప్రైస్ నేను చెప్పిన ప్రైస్ అయితే కన్ఫర్మ్ కాదు. నేను చూసినంత వరకు నేను చెప్పే ప్రైజులు చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ గణేష్ని చూసిండ్రు, సో ఈ ప్రైస్ చెప్పిండ్రు అని ఏం లేదు. వాళ్ళు ఏదో ఇట్లా చెప్తారు, అదే నేను మీకు చెప్తున్నా తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత గణేషుల ప్రైజులు కూడా తగ్గుతాయి, తగ్గమని ఏమి ఉండదు. నేను ఏదో నాకు వాళ్ళు ఇన్స్టెంట్ మనం అడిగినప్పుడు ఏదో చెప్తారు కాబట్టి అవే ప్రైస్ చెప్తారు, కానీ వాళ్ళు ఆ ప్రైస్కి ఇవ్వరు, తక్కువకే ఇస్తారు. మీరు వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. బట్ ఇట్లా చెప్పినా అని చెప్పి మీరు ధూల్పేట పోకుండా అయితే ఉండకూరి. ధూల్పేటలో కూడా తక్కువకి దొరుకుతాయి. బట్ మీరు కొంచెం ఎందుకంటే మళ్ళీ ఇట్లా నేను యూట్యూబ్లో ఇట్లా చెప్పినా అని చెప్పి మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. సో కాబట్టి ఈ ప్రైజ్లు ఉండవు. నేను ఏదో నా అందాజు బట్టి చెప్తున్నాను. ప్లీజ్ మీరు అదైతే అనుకోకండి. మళ్ళీ ఇట్లా చెప్పిండ్రు ధూల్పేట పోతే ఇంత పైసలు ఉంటాయి కాబట్టి మనం కొనలేము అని చెప్పి అయితే పోకుండా ఉండకండి. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అనమాట. ఇందులో మొత్తం బాలాపూర్ గణేషులు ఉంటాయి. బాలాపూర్ గణేషులు అన్ని ఇందులోనే తయారు చేస్తారు. ఇక చిన్న బాలాపూర్ గణేష్, ఇక్కడ నుంచి అన్ని ఇక పెద్ద పెద్ద గణేషులే ఉంటాయి. ఈ షెడ్లో మొత్తం అన్ని బాలాపూర్ గణేషులు ఎక్కువ ఉంటాయి. ఏమో 1,80,000 చెప్తుండు, అది 1,50,000, ఇది 1,70,000 అంట. ఆ కింద కాకయ పాటలు పెట్టుకొని మరి మస్తు ఇంటుండు, నిమ్మలంగా చూస్తుండు. నయనా సింగ్ యాదవ్ కళాకారు అంట. అది
ఇదేమో బాలాపూర్ గణేష్ తయారు చేసే షెడ్ అనమాట. ఇందులో అన్ని బాలాపూర్ గణేష్ లాంటి మోడల్స్ గణేష్లు అన్నీ ఉంటాయి ఇందులో. ఏంటి సో ఫ్రెండ్స్, ఇంకా పెయింట్ అవన్నీ ఇప్పుడే వర్క్ జరుగుతుంది అనమాట. ఓన్లీ డెమో పీస్ కోసం కొన్ని వేసి పెడుతున్నారు గణేష్లో. ఇంకా మనం ఇంకో 20 days తర్వాత ఒకసారి మళ్ళొద్దాం. ఇంకా అన్ని గణేశాలు రెడీ చేస్తారు అనమాట. ఇందులో అయితే అన్ని పెడతారు, చిన్న చిన్న గణేశాలు అన్ని అమ్ముతారు దీంట్లో. ఇంకా గణేశాలు రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇంకా అంతగానే ఏం అవ్వలేదు. నాకు ఎందుకో ఒకటి అర్థం కాలేదు, ధూళిపేట మొత్తంలో అన్ని ముంబై గణేష్లో రెడీ చేసారు అనమాట. ఎక్కడ చూడు ఆల్మోస్ట్ ఒక 60% ముంబై గణేష్లో చేసారు. అసలు ఇంతకుముందు ధూళిపేట అంటేనే ఏమంటారు, లంబోదర గణేష్లు అని అర్థము. దాంట్లో ఏంటంటే చెబ్బిగా ఉంటాయి, మంచి పెద్ద బందోబస్తు ఉంటాయి, పెద్ద గణేష్ ఉన్నట్టు ఉంటుంది, లావు ఉంటాడు, మంచిగా కనిపిస్తుంది. కానీ పోయిన ఇయర్ నుంచి ఏమైందో నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ అన్ని ముంబై గణేష్లే అందరు ప్రిఫర్ చేస్తున్నారు. ముంబై గణేషులు ఉండాలా, దాంతోపాటు ధూళిపేటకున్న అందం కూడా ఉండాలి. ధూళిపేటకుండే అందం అని నన్ను అడిగితే మాత్రం లంబోదర గణేషులు అని నేను చెప్తాను. అంటే లావు ఉండి చెబ్బిగా అనిపిస్తే అసలు ఆ లుక్ వేరుంటుంది, దానిలో కలరింగ్ అది ఇది. అసలు ధూళిపేట అంటే ధూళిపేటే, ఇంకా దానికి వేరే పేరైతే ఉండదు. హైదరాబాద్లో అంటే ధూళిపేటే. హైదరాబాద్కి నాకు ఏమనిపిస్తుంది అంటే, హైదరాబాద్లో ఈ లంబోదర గణేశుల్లో ఐలడ్ అని అనిపిస్తుంది. హైదరాబాద్కి ఏదైనా చిహ్నం ఉంది వినాయక చవితికి అంటే ఈ లంబోదర గణేశులు అనే ఫీలింగ్ నాకు. బట్ అందరు ఇట్లా ముంబై గణేష్లో చేస్తే మనకు కూడా కొంచెం ఎట్లా అంటే, అరే అన్ని ఇవే ఉన్నాయి కదా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీకు కూడా ఇట్లా ముంబై గణేశులు ఉంటే బెటరా, లేకపోతే ఇట్లాంటి గణేశులు ఉంటే బెటరా అనేది అయితే ఒకసారి కామెంట్లో నాకు మెసేజ్ చేయండి. చూద్దాం ఎంతమందికి లంబోదర గణేశులు ఇష్టం, ఎంతమందికి ముంబై గణేశులు ఇష్టం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ధూళిపేటకు ఎవరైనా రాకపోతే మాత్రం పక్క వచ్చి చూడుర్రి. ఎందుకంటే ఇంకా ఇక్కడైతే కలర్స్ వేయలేరు, ఇప్పుడిప్పుడే వేస్తారు. కాబట్టి ఈ నెల 20 తారీఖు అట్లా వచ్చిర్రు అనుకోండి, అన్ని గణేశులు రెడీ అయిపోతాయి. మంచిగా అప్పుడు ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నా చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 50% వరకు అందరు బుక్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి ఇంకెవరైనా లేట్ అయితే చేసుకోకూడదు, ఫస్ట్ అయితే చూసి బుక్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి. అండ్ బాయ్.